నా చిన్నప్పుడు నేను 2వ తరగతి చదివేటప్పుడు వెళ్తున్నప్పుడు బాగా వర్షం, భయంకరమైన వర్షం. నేను స్కూల్కి వెళ్ళాలి, ఎలిమెంటరీ స్కూలే. ఇలాగని స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ దగ్గర ట్యాప్ వాటర్ అన్నమాట, పబ్లిక్ ట్యాప్ వాటరు 10 అడుగులు ఉంటుందన్నమాట. వాటర్ గుంతలో దిగి అప్పుడు గుంతలోంచి చిన్న చిన్న బౌల్స్ పెట్టుకొని అప్పుడు తోడుకునేవారు. అప్పటి కాలంలో కింద దిగి బౌల్లో వేసుకునేవాళ్ళు. ఇలాగ మనలాగా రాదు పైనకి వాటర్, అలాగా వాటర్ వచ్చేది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ గుంట అంతా నిండిపోయేది వాటర్తో. మా స్కూల్ టీచర్ బురద ఉంటే లోపల రానివ్వదనమాట. బురద కాళ్ళు కడుక్కొనే రావాలి, ఇంటికన్నా వెళ్ళి కడుక్కో అంటుంది. చాలా కఠినం అనమాట ఆ స్కూల్లో టీచర్స్. అలాగా భయం వేస్తుంది నాకు, లోపల వెళ్ళాలి టీచర్ దగ్గర అంటే. లోపల రానివ్వదు కదా, బట్ వర్షం ఉంది, కాళ్ళకి బురద ఉంది, బాగా బూట్లు ఉంటాయి కదా, అలాగున్నాయి. అని ఏం చేశానంటే ఆ గుంట దగ్గర వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం అనేసి వాటర్ చేయి ఇలా చాచి ఇలాగేసుకుందాము. ఏముందుకంటే మెట్లు ఉండదు, దేముకుండదు, మొత్తం బురద గుంతనే అది అనుకొని చేసే లోపల ఆ బురదలు జారిపోయాను. బురదలు జారిపోయేటప్పుడు నేను అనుకున్నాను, నా ఇంటి వరకు చెప్పకుండా వెళ్ళిపోతాను, ఎవరన్నా ఉన్నారని నన్ను కాపాడమంటున్నాను నేను. మరి 2వ తరగతి పిల్లలు ఎవరన్నా అంటారా అలాగా? నేను అలాగ అంటున్నాను, ఎవరన్నా ఉన్నారా నన్ను కాపాడేటోళ్ళు అనేసి. ఆ కేక వేసే లోపల ఆ గుంత ఉంది కదా, ఆ లోపలనే ఆ బురద నీళ్ళు మంచి నీళ్ళగా మారిపోయాయి. నేను నీళ్ళు తాగడం లేదు, నీళ్ళను చూడగలుగుతున్నాను, నేను నీటిని చూడగలుగుతున్నాను, స్పష్టంగా చూస్తున్నాను. ఒక అద్దంలో ఎలాగైతే నేను చూస్తూ ఉన్నాను అలాగ చూస్తున్నప్పుడు ఒక అమాంతంగా ఒక వ్యక్తి చెయ్యి, తెల్ల వస్త్రాలు ఉన్నాయి, ఈ మధ్యలో హోల్ ఉంది, రెడ్గా హోల్ ఉందన్నమాట. ఆ చెయ్యి లాగా చాచి, చూడుము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, దీని మీద కాలు పెట్టి ఇలా పైకి వెళ్ళు అన్నాడు. నేను ఎలాగ వెళ్ళగలను? అక్కడ పైన ఏమీ లేదు, నాకు ఆధారం పట్టుకోవడానికి కూడా. నా స్కూల్ బ్యాగ్తో సహా నేను పడ్డాను. అన్నప్పుడు పిచ్చి కొమ్మ ఇంతనే ఉంది, కొమ్మను పట్టుకుంటున్నాడు ఆయన. కొమ్మను పట్టుకొని పైనకి వెళ్ళు అంటున్నాడు. ఆమాంతంగా ఇలాగ లేపి పైనకి వచ్చేసాను. నా యొక్క వస్త్రాలన్నీ బురదలో నానిన తర్వాత బురదలాగా లేవు, చాలా ఫ్రెష్గా ఉన్నా. అది చూసినాక ఏ వ్యక్తి నన్ను లాగినాడంటే తెల్ల వస్త్రము చేయిలా ఉంది. అప్పుడు తొందరగా ఉరికెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి చెప్పాలనేసి వెళ్ళా. అమ్మ బట్టలు నానిపోయినా, నేను వేరేవి మార్చుకొని వెళ్ళాలి, టీచర్ అరుస్తుంది, నేను ఇలా జరిగిందమ్మా. నేను కుండలో పడిపోతే ఒక వ్యక్తి నన్ను కేవలం చెయ్యి మాత్రమే చాచి ఏదో మాట్లాడు. నాకు తెలుగు సరిగ్గా రాదు, అప్పుడు తెలుగు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎప్పుడైతే తాకినాడో అప్పుడు స్పష్టంగా నేను తెలుగు మాట్లాడగలను. నాకు తెలుగు రాదు. తెలుగు అంటే నా స్కూల్లో ఏంటో తెలుసా, ఒక గ్లాస్ పెట్టి స్పూన్తో సౌండ్ చేస్తే ఎట్లుంటుంది అలా అనుకొని ఇలా పెట్టేదాన్ని. సార్ ఫస్ట్ రావడం నన్ను లేపుతాడు, తెలుగు నువ్వే చదవాలి అంటాడు. సార్ నాకు రాదని మీకు తెలుసు కదా అంటే, లేదు కాసేపు నవ్వుకుంటారంటే నేను ఒకటి అనేదాన్ని. బాధతో ఉన్నారేమో ఈరోజు, అలాగనే నన్ను వాడుకోనేదాన్ని. అప్పుడు సార్ నన్ను వాడుకునేవారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్పినప్పుడు, దయ్యం నిన్ను పట్టుకుంది, దయ్యం నిన్ను లేపింది అనేసి దమ్మ వేసి కొట్టేదన్నమాట. మా అమ్మకి లో బీపీ ఉంది అప్పుడు, ఎందుకంటే 7 మెంబర్స్, నేను 2 ఆమెని అని చాలా కొట్టింది. ఇంకా వీపు బద్దలు చేసి, నిజం చెప్తే నమ్మరు. నిజం ఎప్పుడు చెప్పండి విషయంగా ఉంటుందన్నమాట. నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా నమ్మరు. నిజం చెప్పేవాడిని చాలా దూరం పెడతారు, అబద్ధం చెప్పేవాళ్ళకి ఎక్కువ వాడుకుంటారు. నా 7 మందిలో 6 మెంబర్స్ అబద్ధాలు చెప్తారు, నేను మాత్రం నిజం చెప్పి రోజు తన్నులే. నా చేతులకు నా కాళ్ళు 10వ తరగతి వరకు గాయాలే, పచ్చి పుండ్లతో వెళ్ళేదాన్ని స్కూల్కి. ఆ నొప్పి నాకు ఎప్పుడు కనిపించేది కాదు. ఏ విధముగా నేను స్కూల్కి వెళ్ళేదాన్ని, 2వ తరగతి నుంచి మదర్ తెరిసా గురించి చదివినప్పటి నుంచి ఆమె ఏ విధంగా ఆ యొక్క వికలాంగుల కొరకు, వృద్ధుల కొరకు ఆమె సేవ చేస్తుందో అప్పుడే తీర్మానం చేసుకొని, ఆ చిన్నప్పుడే నా యొక్క పక్కనున్న ఏరియా వాళ్ళు, రిటైర్మెంట్ అయిన ఆ యొక్క చిన్న ఆ యొక్క ఇళ్లలో ఉండేవాళ్ళు, గుడిసెల్లో ఉండేవాళ్ళు, పేదవాళ్ళు, ఎవరైతే ఆహారం లేదో, వాళ్ళకు వస్త్రాలు లేవో, వాళ్ళకు యూనిఫామ్ లేదో, అవన్నీ ఏం చేసేదాన్ని, నాకు వచ్చినది వాళ్ళకే అనేదాన్ని. చాలా సంతోషంగా తీసుకొని వెళ్ళి ఇచ్చేదాన్ని. మార్నింగ్ ఫుడ్ కానీ మధ్యాహ్నం కానీ నేను భోజనం క్యారెట్ తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేదాన్ని, హాస్టల్లో ఉన్న పిల్లల కొరకు. మరి ఆ యొక్క వృద్ధాపంలో ఉన్న వాళ్ళందరూ ఆ ఏరియాలో, అప్పుడు ఏరియాలో అంతా రాళ్ళు రప్పలే, నడవడానికి వీలు ఉండేది కాదు. వాళ్ళు స్టిక్ పట్టుకొని వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆదరించే వాళ్ళు కాదు, పోయి ముసలోడ తెచ్చుకోపో అనేవాళ్ళు. ఆ ముసలివారు కింద పడినప్పుడు ఎవరు చూసేవాళ్ళు కాదు కదా. నువ్వు బాగుంటే నువ్వు వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నీకు గాయాలు ఏమన్నా తగిలితే మంచంలో ఉంటే అది కూడా చూడరు. నాకు అది అనిపిస్తుంది అనమాట.
ఇలా తిరుగుకుంటా ఉంటే వాళ్ళు బాగుంటారు, ఏదన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. కాబట్టి చూసుకునే వాళ్ళు ఉండరు కదా, కనీసం ఆ హెల్ప్ అన్న చేయాలనేసి త్వరగా వాళ్ళకి తీసుకొని వెళ్ళడం, అంగడిలో ఏమన్నా కొనిపించడం చేయడం, మళ్ళీ ఇంటికాడ నిదానంగా వదలడం. అది ఎవరు? మా టీచర్ వాళ్ళ ఫాదరే ఆయన. అంటే తీసుకొని వెళ్ళడం రోజు అలా చేస్తుంటే స్కూల్లో పెద్ద మదర్ తెరిసా బయలుదేరిందమ్మా. స్కూల్లో ప్రేయర్ జరుగుతూ ఉంటుంది కదా, మార్నింగ్ ప్రేయర్. ఆ ప్రేయర్ అయిపోయిన తర్వాత వస్తుంది, ఇది పని చేసి అన్ని చేసి అని చెప్పేది. రోజు 40 చేతికి అనమాట, 40 ఏమంటారు అది స్టిక్ తీసుకొని ఈ 40 ఇక్కడ 40 మోకాళ్ళకు 40 సార్లు మళ్ళీ ఇసుక వేసి ఇసుక మీద మోకాళ్ళ మీద బాగా కూర్చో అంటుంది అనమాట. ఎండ వచ్చినా లేపదనమాట. అలాగా ప్రతిరోజు ఆ గాయాలు నింపుకుంటూ ఉన్నాను. నింపుకున్నప్పుడు నేను ఒకటే మనసులో అనుకుని, నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి. ఎప్పుడు నాది అదే, నా డైరీ, నా లైఫ్, నా జీవితంలో నేను ఎండింగ్ రాసేది ఒకటే, నిజమైన దేవుడు ఉంటే నేను మాట్లాడాలి, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఎప్పుడు అదే. మరి అదే నేను ఎప్పుడు కూడా తీర్మానం చేసుకొని నడుస్తూ ఉన్నాను. మరి నిశ్చితంగా వీళ్ళందరినీ వదిలిపెడుతున్నప్పుడు టీచర్ ప్రతిరోజు నన్ను అవమానపరుస్తూనే ఉంది, గాయపరుస్తూ ఉంది, రక్తం కారుతుంది. మా అమ్మ అంటుంది, నువ్వు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాస్తావు, అలాగనే మళ్ళీ ఏదన్నా కానీ ఏమంటారు పెండింగ్ ఉన్నది కూడా నేను చాలా చక్కగా ఇంట్లో పని చేసుకొని వాళ్ళందరూ చేయరు కానీ నేనే చేసేది. అమ్మని కూర్చోబెట్టి పని చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. వంటలు గింటలు అన్నీ వచ్చేస్తాయి నాకు చిన్నప్పటి నుంచి. అంతా ఎంతమంది వచ్చినా, 40 మంది కాదు 100 మంది వచ్చినా నేను వండేదాన్ని. అంత బలం ఉండేది నా దగ్గర, ఉండేది బక్కగా సన్నగా. మరి దేవుని శక్తే కదా నాలో ఉండేది. ఆ పని చేయాలి, పూనుకోవాలంటే ఆషామాషి కాదు. మరి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క స్కూల్ విషయంలో వెళ్ళేటప్పుడు ఎప్పుడు బాధపడేదాన్ని, గాయాలు చూసుకొని. అప్పుడు ఒకరోజు ఆ యొక్క టీచర్ వెళ్తూ అమ్మ ఇదొక్కటి సార్కి ఇచ్చేసేయండి, నేను ఈరోజు రాను, లీవ్ పెట్టుకున్నాను, మళ్ళీ నేను ఇంటర్వెల్కి నేను జాయిన్ అవుతాను, ఒక పని మీద నేను వెళ్తున్నాను అన్నప్పుడు, సరే టీచర్ అని తీసుకొని ఆ తాత వెళ్తూ ఉంటే తనకు దింపడానికి నాకు లేట్ అయిపోయింది. ఆ తాత కాడ కూర్చోబెట్టినప్పుడు తాత అంటున్నాడు, ఎవరో పనికి మాలినది రోజు కొడుతుందంట, నువ్వు కూడా అదే స్కూల్లో కదా వెళ్ళేది, ఆ టీచర్ ఎవరో కొడుతుందంట అని చెప్తున్నాడు అనమాట. అని అన్నప్పుడు నేను వెళ్తున్నాను, మీ బిడ్డతో నేను కలవని, నేను వెళ్ళాలని స్కూల్కి వచ్చేసినాక ఆ పేపర్ సార్కి ఇస్తే ఏమన్నాడు, రోజు నువ్వు లేటుగా వస్తావు, ఏదో ఒక పని పూనుకున్నానని చెప్తున్నావు, నేను ఈ లెటర్ తీసుకోను, తనే వచ్చి మాట్లాడమని చెప్పారు. అప్పుడు ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఆ యొక్క రూమ్లో నన్ను పిలిచారనమాట. ఆ రూమ్లో పిలిచిన తర్వాత క్యాబిన్లో పిలిచినప్పుడు వాళ్ళు టీ బేకరీ తీసుకున్నప్పుడు, ఎందుకమ్మా నా పేపర్ ఇవ్వలేదంటే, సార్కి ఇచ్చాను ఆయన తీసుకొని అన్నారు అన్నప్పుడు సార్ అక్కడే కూర్చున్నారు. అందరు కూర్చున్నప్పుడు, సార్ తన గురించి నేను ఒకటి చెప్పేది ఉంది అంటే ఇంకా నాకు చాలా టెన్షన్ అయిపోయింది, కాలు చేతులు వణుకుతున్న. రోజు తను తింటున్నాను, రోజు భయంకరంగా ఇవి 40 ఇక్కడ 40, ఈ ఎముకలన్నీ రక్తం కారుతుంటాయి రోజు, కాళ్ళకు చేతులకు ఇవంతా వాసన, స్మెల్ బ్లడ్తో. నా యూనిఫామ్ కూడా అలాగా ఉండేది, పచ్చి పుండు ఉండేది. అని నేను వచ్చే లోపల ఇంకా ఎంత గాయపరుస్తారో వీళ్ళనేసి నాకు తెలియదు. మ్యామ్ నేను ఇచ్చేస్తాను అన్నా కూడా తను నిలబడిచి, ఉండండి సార్, తను ఏమేమి చేస్తుందో చెడ్డ పనులు మేము ఈరోజు నీకు చెప్పాలి అన్నప్పుడు ఇంకా భయంతో నిలబడినప్పుడు, అప్పుడు టీచర్ అంటుంది కంట్లో నీళ్లు తీసుకుంటూ, ఎవరికి కాదమ్మ సేవ చేసేది, మా నాన్నకే, మా ఫాదర్కే. ఈరోజు నుంచి తను లేటుగా వచ్చినా గుడక ఎవ్వరు గుడక తనకు కొట్టకూడదు, చేయకూడదు. ఈ రోజు నుంచి ఆమెను మదర్ తెరిసానే కదా, ఈరోజు తనలో మదర్ తెరిసా మేము చూసామనేసి గొప్పగా ఆ దినము నుంచి నాకు అక్కడ పిలిచేది మదర్ మేరీ. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగనే నేను దేవుని ఎలాగ ఎరిగానంటే, మా ఇంటి ముందర ప్రతిరోజు వాళ్ళకి 9 మంది ఉన్నారు, ఆ పాస్టర్కి 9 మంది ఉన్నారు. డైలీ ఆయన పని ఏంటంటే జాబ్ చేసినాక ఈవినింగ్ పాట పాడి వెళ్ళిపోతుంటాడు అనమాట. మా ఇంటి ముందర క్రిస్టియన్స్ ఉన్నారు, దేవుని విశ్వాసం లేదు, వాళ్ళు పుట్టుకతోనే క్రిస్టియన్స్, అందరు క్రిస్టియన్సే, బైబిల్ చదవరు, ఎప్పుడు కూడా ఆదివారం సండేస్ ప్రార్థనకి వెళ్ళరు, మళ్ళీ ఎప్పుడు కూడా టీవీల దగ్గర మాటలు మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ టైం పాస్ చేస్తారు. కానీ ఇంత విలువైన యేసుక్రీస్తును వాళ్ళు పోగొట్టుకున్నారని నేను తెలుసుకున్నా. మరి ఆ పాట పాడడానికి రోజు వస్తాడు పాస్టర్, 9 మంది పిల్లల్ని వేసుకొని నిలబడి కంజర తీసుకొని ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో నేను వాష్ చేస్తుంటా, బండలు తుడుస్తుంటే అమాంతంగా ఆ చెయ్యి నన్ను గుంట నుంచి లేపిన చెయ్యి, నేను ఇక్కడున్నారా అని వాయిస్తో పిలవడం జరుగుతుంది. అయ్యో మీరు ఇక్కడ ఉన్నారా, ఎందుకంటే తను హెల్ప్ చేశాడు కదా, ఒక స్నేహితుడుగా నన్ను పిలుస్తూ ఉన్నాడు ఎప్పుడు చూసినా కానీ. అని మీరు ఇక్కడ ఉన్నారా, నేను వస్తాను అని ఆ పని చేసేది అక్కడ పారేసి నేను వెళ్ళిపోయేదాన్ని. యేసు రాజుగా
వచ్చుచున్నాడు అని ఆ పాట పాడేవారు. ప్రతిరోజు అదే పాట. ఆ పాట పాడితే ఇంకా నాకేం జ్ఞాపకం ఉండదు. ఆ క్లాత్ అక్కడ పారేసి ఉరకడము, ఆ ప్రేయర్లో ఆ పాట అయ్యే వరకు ఏకీభవిస్తే మా అమ్మ, మా చెల్లెలు, మా అక్క అందరు వచ్చి ఎంటికలతో సహా ఇలాగా ఈడ్చుకొని పోయేవాళ్ళు. ఎందుకు? మాదిగ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నావు నువ్వు, ఆ మాదిగ దేవుణ్ణి ముక్కుతున్నావా, మేము అపవిత్రం అయిపోతాము, పవిత్రంగా మేము నమాజ్ చేసుకొని అన్ని చేస్తే మా ఇంట్లో నువ్వు అపవిత్రపరుస్తున్నావు అని అలాగ ఎంటికలు తీసుకొని లాక్కొని వచ్చి ముళ్ళ కంపలతో తడికెలు కడతారు. మీకు తెలుసు కదా, కంచె వేయడానికి చుట్టూ ఎలాగైతే వేస్తామో మా ఇంటి చుట్టూ తడికెలు బాగా అల్లుతాన్నమాట స్టిక్తో. అలాగా ముళ్ళ కంపలతో బాగా లావు కంపలు ఉంటాయి పారంవి. ఆ కంప పందులు గిందులు రావడకుండగా ఒక చిన్న తోట మాదిరి వేసి ఉన్నా అక్కడ అనమాట. ఆ ప్లేస్లో తీసుకొని వెళ్తారు, అమాంతంగా ఆ ముళ్ళ కంపల మీద వేసేస్తారు. ఇలాగ వేసేసేవారు. ఇలాగ వేసేసినప్పుడు ఆ తడక మీద ఎలాగ పడినప్పుడు ముళ్ళులంతా ఇంత పెద్దవి కూర్చుకునేవి అంత కాలకి. కనీసం ఇలాగన్నా నువ్వు మారుతావేమో. అప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులు వచ్చి అమ్మాయిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఏదో తెలియక వచ్చేసిందిలేండి వదిలేయండి అన్నగాని వదలరు. ఆ కంపలు నేనే తీసుకోవాలి, ఆ ముళ్ళ కంపలు ఈ వీపు నుంచి నేనే దొబ్బుకోవాలి. ప్రతిరోజు ఇది జరుగుతుంది. ప్రతిరోజు రొటీన్గా నేను వెళ్తున్నాను. ప్రతిరోజు ఆ ముళ్ళ కంచె మీద నన్ను వేస్తూ ఉన్నారు. ఆ యొక్క కంచె పడినప్పుడు తీసివేసిన తర్వాత నాకేమవుతుందో తెలియదు, కానీ నాకు ఎటువంటి పెయిన్ లేదు. ప్రతిరోజు స్వస్థతే, ప్రతిరోజు గాయాలతో ఉన్నాడంట, ప్రతిరోజు దెబ్బలతోనే ఉన్నాడంట. పచ్చి రక్త మాంసముల చేత ఆయన శరీరం అంతా ముట్టబడి ఉన్నా గుడక ఈరోజు మీరు మారరా అని ఒక అరుపు. ఈరోజు మార్పు లేని వాళ్ళ కొరకు నేను వాడుకుంటా అని ఆ సౌండ్. తర్వాత మా అమ్మ డెలివరీకి వెళ్ళాలి. ఈ యొక్క స్టేజెస్ నాకు చెప్తున్నా. తర్వాత మా అమ్మ గౌస్ హాస్పిటల్లో డెలివరీకి వెళ్ళింది. ఆ వెళ్ళేటప్పుడు మా అమ్మ ఎప్పుడు కూడా 4 ఆడపిల్లలే. ఊర్లో జనం అంతా ఏమంటారు, దీని ముఖం చూడకూడదు, 4 ఆడపిల్లల్ని కనింది ఇది, దీని ముఖం చూస్తే మనం కూడా కంటాము అని అందరు తిట్టేవాళ్ళు. మా జేజీతో సహా అందరు తిట్టేవాళ్ళు. మా అమ్మ చాలా బాధపడుతుంటే, అమ్మ ఈ దేవుడు చాలా గొప్పవాడు, మరియ తల్లి చాలా గొప్పదమ్మా. ఈ మరియ తల్లి ఎప్పుడైతే నువ్వు మనవి చేసుకుంటావో నీ గర్భఫలంలో ఉన్న ఆ బిడ్డ నిశ్చితంగా నువ్వు ఏదైతే మనవి చేసుకుంటావో అలాగనే వస్తాడమ్మా. వీళ్ళందరూ నిన్ను తిట్టి ఆరిపోస్తున్నారు కదా, ఒక్కసారి తలంచుకుంటే. మా అమ్మ మోకాళ్ళు వేసి విశ్వాసించింది. మోకాళ్ళు వేసి విశ్వాసించిన తర్వాత గౌస్ హాస్పిటల్కి వెళ్ళినది డెలివరీకి. అక్కడ మగబిడ్డ పుట్టాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అది డెలివరీ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రాంతంలో సిస్టర్స్ క్రిస్మస్ వచ్చింది. అక్కడ ఆ క్రిస్మస్ అంతా డెకరేషన్ చేసి బాలయేసును చిన్నగా ఇలాగా పెట్టి అన్ని డెకరేషన్ చేస్తే, నేను చిన్న పిల్లనప్పుడు ఫోర్త్ క్లాస్ ఇలాగనే స్టేజ్ దగ్గర నిలబడి అవన్నీ వాళ్ళు ఎంత చక్కగా చేస్తే రాత్రంతా అలాగే కూర్చొని అలాగనే, అంటే పక్కన జరగను ఏం జరగను ఇలాగనే. ఎందుకంటే మా అమ్మ యొక్క బట్టలు ఎవరు కూడా ఉతికే వాళ్ళు లేరు. అప్పుడు మహిళ బట్టలు గిట్టలు అన్ని ఉతకడం చేయడము నన్నే తీసుకుపోయేవాడు మా నాన్న. ఎందుకంటే ఎటువంటి రోత ఉన్నా కూడా నేను హత్తుకునేదాన్ని, ఎంత గలీజ్ ఉన్నా హత్తుకునేదాన్ని. మా జేజీ మంచంలో ఉన్నా కూడా మా జేజీకి లెట్రిన్ బాత్రూమ్ క్లియర్ చేయడము అన్ని చేయడము, మా జేజీ నాయన చూసుకోవడం, ఇవి నాకు చక్కగా వస్తాయి. ఎందుకంటే ఒక పేషెంట్కి ఒక స్మెల్ వస్తుంది, వాళ్ళు ఒక రోతలో ఉన్నారు, ఒక బాత్రూమ్ చేసేంత గలీజ్గా ఉన్నారు అనే స్వభావం నాలో ఎప్పుడు చిన్నప్పట్లో నుంచి లేదు. నా రోగులనే వారు ఒళ్ళలో ఎలాగైతే పెట్టుకొని వాళ్ళను అంత అపూర్వకంగా ఒక బిడ్డ తన యొక్క బేబీని ఎలాగైతే ఒక తల్లి చూసుకుంటుందో ఆ యొక్క మనస్తత్వం కలిగింది. చిన్నప్పటి నుంచి పెద్ద వాళ్ళలాగా వెళ్తూ ఉంటాను వాళ్ళకి సేవ చేయడానికి. అలాగా ఆ యొక్క బేబీని అక్కడ చూస్తున్న బాలయేసుని చూసినప్పుడు మరి ఒక సౌండ్ అక్కడ నుంచి వచ్చి, మున్ని నేను ఇక్కడ ఉన్నాను అంటే, అబ్బా నా స్నేహితుడు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాడా అని చెప్పి ఆ యొక్క వాయిస్ చూస్తే ఆ యొక్క షర్టు చూసి వెళ్తూ ఉన్నా. మీరు నన్ను ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు? 1-5 నిమిషాలు టైమింగ్. 1-5 నిమిషాలకు ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు అక్కడ నుంచి చాలా వీక్షిస్తుంటే. అప్పుడు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి నీకు ఒక తోట చూపించాలి రా అని తీసుకొని వెళ్ళి ఆ తెరిసమ్మ చర్చి ఉంది, ఆ చర్చి లోనికి తీసుకొని వెళ్ళారు. వాకిల్ అలాగే ఉంది, డోరు లోపల ఎలాగ వెళ్తాము, తీస్తేనే కదా. నా ఎమ్మడి చక్కగా వెళ్ళిపోతున్నా. అదేంటి డోర్ లాక్ చేసి ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నాను మీ ఎమ్మడి అంటే, అది నేను తర్వాత చెప్తాను రా అని నీకు ఒకటి చూపించాలి ఈరోజు, నీకు అదే పనిగా నేను చూపించడానికి వచ్చాను, నీకు సమయం వచ్చింది ఇక్కడ రా అని తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ మీద యేసు ప్రభు ఫస్ట్ టైం నా లైఫ్లో చర్చిలో చూడడం, ఫస్ట్ టైం అదే
తెరిసమ్మ చర్చిలో అక్కడ చూడు అని ఆ చెయ్యి మాత్రమే కనిపిస్తుంది, అక్కడ చూడు అన్నారు. చూడు అన్నప్పుడు అక్కడ చూస్తూ ఉన్నాను, ఆ చేతులు సేమ్ గాయాలు అలాగనే ఉన్నాయని చూసిన తర్వాత తను రూపాన్ని మాత్రం ఇలాగ చూశాను. అప్పుడు యేసు ప్రభు నిలుపుటంగు వేసుకొని ఇలాగ నిలబడి అక్కడ చూసి సేమ్ మీలాగనే ఉన్నారు. నేను అంటున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీలాగనే ఉన్నారే, నేనే అన్నప్పుడు ఆయన షర్ట్ ఉంది కదా, ఆయన షర్టు ఇది ఉంది, ఆయన క్లాత్ ఇది. అప్పుడు ఈ క్లాత్ దగ్గర ఇలాగ చూస్తున్నా, చిన్నపిల్లని కదా, ఇలాగ చూసి ఆ షర్టు పట్టుకొని భయపడుతున్నా. అని భయపడ మాకు, ఎందుకంటే ఈ విధంగా మంచి చేసిన వారికి తీర్పు, మంచి చేసిన వారికి తీర్పు ఇదే. నువ్వు కూడా మంచిలో వస్తున్నావు కదా, ఆ తీర్పు ప్రతిరోజు సిలువ మీద చెక్కబడుతున్నాం కదా, ఆ నొప్పి ఆ పనిని నువ్వు భరించాలి. ఈరోజు నన్నందరూ మంచి పని చేశామని అక్కడ పెట్టారు. ఈరోజు నన్ను నీవు ప్రకటించాలంటే ఇవన్నీ పేను అంటే భరించి నా కొరకు న్యాయం చేయాలి. చేస్తావా? అప్పుడు అన్నాను ఒకటే మాట, ఎస్ నేను చేయగలను. ఇంత నేను అలా చేశారా? నాకు ఎందుకు అలా, నేను ముస్లిం ఉన్నా కానీ నన్ను వెంబడిస్తున్నావు, మీ క్రిస్టియన్స్ వాళ్ళు న్యాయం చేయలేదా? నేను అడిగే క్వశ్చన్, ఎందుకు అలాగొచ్చావు, అంత దూరం నుంచి వచ్చావు, మీ వాళ్ళందరూ మాట్లాడటం లేదా, మీ వాళ్ళందరూ చర్చికి రావటం లేదా, మీ వాళ్ళందరూ చేయాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, ఈరోజు నీవు వారి దగ్గర వెళ్ళి నన్ను ప్రకటించేటప్పుడు నిశ్చితంగా నేను వాక్యం చదువుతున్నానా, బైబిల్ చదువుతున్నానా, నిజమైన దేవుని గుర్తెరుగుతున్నానా, ఇంత బలమైన దేవుని నేను చూడగలుగుతున్నానా, విశ్వాసం నా మోకాళ్ళలో ఉన్నాయా, నేను చనిపోయినా మళ్ళీ తిరిగి లేస్తానని ఉత్థానం అవుతానని తెలిసి కూడా ఈరోజు లోకం ఎలా ఉంది, ఇంకా ఆయనను శిక్షిస్తుంది, ఇంకా పాపంగానే పరిగణిస్తుంది. ఈ మాటలన్నీ ఆయనంతో విన్న తర్వాత ఒక నిబంధన, ఒక తండ్రి కుమారుడు నిబంధన చేసుకొని లోకానికే దిగి వచ్చారు, ఈ భూమిని అంత తడపడానికి. అంటే మీరు చేన్లలో వెళ్ళి విత్తనాలు వేస్తారు, అక్కడ ఎరువు కూడా వేయాలి కదా, బాగా వేయాలంటే ఆయన శరీరంలో ఉన్న రక్త బొట్టు అంతా ఎరువుగా మార్చారంట మన కొరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం విత్తనం వేసి రాత్రంతా పొలంలో చేన్లో ఉన్న ప్రతి వ్యక్తులు అంటారు, రాత్రంతా మెలుగు కలిగినట్లు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, విత్తనం వేసి పడుకుంటాం. యేసు ప్రభు లాగా లేదు. విత్తనాన్ని మీరు వేసినప్పుడు మీ కొరకు నేను మెలుగు కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నేను అక్కడ 5 days ఉన్నాను. 5 days నన్ను తీసుకొని వచ్చి ఆ మందిరంలో నన్ను చూపిస్తే 5 గంటల వరకు నేను అక్కడే ఉంటా. 5 అయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ వస్తారు, సిస్టర్లు వాళ్ళందరూ వచ్చేసి లాక్ చేయడానికి సౌండ్ చేస్తారు, అబ్బా మనల్ని చూసేస్తారు, వెళ్దామా, నిన్ను చూడరు, మళ్ళీ నీ ప్లేస్లో నేను వదిలిపెడతా. 5 days నేను ఆయనతో అలాగనే ఉన్నా. ఆ నిబంధనే నా జీవితంలో ఇప్పటి వరకు, నా పెళ్ళైనా, నా పిల్లలు 3 పుట్టినా, నా పిల్లలు ఎదిగినా, నా భర్త విషయంలో ఉద్యోగంలో ఎన్ని ఉన్నా కూడా నా దేవుణ్ణి నేను విడలేదు. చాలా మంది ఏం చేస్తారు, మంత్రాలకి వెళ్తారు, మొగుడు మాట వినకుంటే మంత్రాలు, తాయెత్తులు. నా భర్త బాగా చూసుకోవడం లేదంటే మంత్రాలు, తాయెత్తులు పెట్టుకొని క్షుద్రశక్తుల చేత నింపబడి ఉన్నారు. కుటుంబాలలో క్రైస్తవులుగా ఉన్నారు కానీ ఇళ్లలో అన్ని అవి కట్టి పెట్టారు. చాలా ఇళ్ళకి వెళ్తుంటాను నేను ప్రేయర్కి, వాళ్ళ ఇళ్ళ చూసినప్పుడు ఏంటమ్మంటే మాట వినడమ్మ వాడు, అందుకు వెళ్ళాను. చీకటి శక్తులతో నింపబడుతున్నాం మనం. నిజమైన దేవుని గుర్తెరగడం లేదు. నిజమైన దేవుడు ఎంత గొప్పవాడు, మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తాడు. నిరీక్షణ ప్రార్థన ఎన్నడూ వృధా కాదు. అలాగ 7th class వరకు దేవుని మీద ఆధారపడి ఉన్నా. ఇంకా 10th class వరకు మా అమ్మ వాళ్ళందరూ అన్నారు, ఈసలల్ల సలాం అంటారు. మేము ముస్లిం వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభును ఈసలల్లే సలాం, ఆమె శరీరంలో వస్తున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు కార్యం చేసి అంటున్నారు. హజరతుల దగ్గర తీసుకొని వెళ్ళింది మా అమ్మ. దీనికి దయ్యం పట్టిందేమో, అందరు వేరే వాళ్ళు ఎవరన్నా చనిపోతున్నా అంటే ముందుగానే మెసేజ్ వచ్చేస్తుంది నాకు. 1 year బ్యాక్ అంటే ఇంకా సంవత్సరం కాకముందే నాకు వచ్చేస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ అవుతుందో ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు, నెల రోజుల్లోనే. అలాగే నా కుటుంబంలో, నా ఫ్యామిలీ కాక నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా దేవుడు బయలుపరుస్తుంటే ఆ మాటలు చెప్తాను, వినండి, ఈ విషయం జరగబోతుంది, పెద్దగా ఉన్నదాన్ని చిన్నదానిగా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు నెరవేరుస్తారని వాగ్దానం ఇచ్చాడు. అందరూ మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఎక్కడున్నారు? పడుకుందాం. మన విశ్వాస భక్తి అలాంటిది. మరి జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మా అమ్మ వాళ్ళు అన్నారు, ఈ యొక్క తాయెత్తు లేపించుకొని అక్కడ హజరత్ దగ్గర, ఇక్కడ హజరత్, అమ్మ మీరు ఎన్ని చేసినా నీ బిడ్డకు నేను ఇప్పుడు స్నానాలు అవన్నీ ఏమంటారు, అవి పేపర్లన్నీ రాసిచ్చి నీళ్ళలో వేసి స్నానాలు చేపించి అన్నీ చేపించి
ఆడ నీళ్ళ కాడ దగ్గర తుంగభద్ర తీసుకొని వెళ్ళి స్నానం చేపించి అన్ని చేపించినా నాకు పోలేదు. ఇంకా వేరే చోట దర్గాలో కూర్చోబెట్టినారు. పొద్దున్నే ఏమన్నా సాతాను పూనకం వస్తుందేమో, ఏమన్నా ఊగుతుందేమో నా బిడ్డ అని మా నాన్న తీసుకొచ్చి కూర్చున్నాడు. పొద్దున నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ అని అంటున్నాను. లేదు ఉండు, ఆయన వస్తాడంట, నిన్ను పరీక్షిస్తాడంట అన్నాడు. నేను బాగానే ఉన్నాను నాన్న అంటున్నాను. కూర్చున్న తర్వాత వేరే వాళ్ళకి అంత సైతాన్ పట్టిన వాళ్ళకు చేతులు గొలుసేస్తారు కదా, ఇట్లా కాళ్ళకి చేతులకు బేడీలు వేసుకొచ్చి అందరు ఇట్లా వస్తుంటే చలకాల తీసుకొని ఆయన కొడుతూ ఉన్నాడు. అక్కడున్న వ్యక్తి హజరతు కొడుతూ ఉన్నాడు, దర్గా చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఏడుపు వస్తుంది నాకు. ఆ వ్యక్తులు గాయపరుస్తున్నాడు, రక్తం చిందిస్తున్నారు. వాళ్ళ శరీరం అంతా రక్తం, బట్టలు రక్తము. వాళ్ళు మతిలో లేరు. వాళ్ళకు ఏమంటారు, జిన్ను అంటారు, మా దాంట్లో సర్పదోషం అంటారు. ఆ జిన్ను తనలో ఉంది అని ఆ యొక్క కొరడాలతో కొడుతున్నారు ఆయన. అప్పుడు మా నాన్నని గట్టి పట్టుకొని, ఏంటి నాయన ఇటువంటి వ్యక్తి దగ్గర నువ్వు తీసుకొచ్చావు, ఇదే గినక నాకైతే గినక ఆయన నామములో స్వస్థత ఉందనేసి చెప్పేస్తాను నేను. స్వస్థత ఉంది, ఆయన ఎప్పుడు ఎవరిని గాయపరచాడంట, స్వస్థపరుస్తాడంట. ఈరోజు నువ్వు నన్ను ఈడ తీసుకొని వచ్చి కూర్చున్నావు, నాకు ఎటువంటి దయ్యాలు లేవు, భూతాలు లేవు అని ఎంబడే రానయ్యి ఉన్న వాడిని నువ్వు చూడలేకపోతున్నావని హజరత్ ముందర చూసి చెప్పా. ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అన్నాడు. నీ బిడ్డకు దయ్యాలు లేవు, ఏమి లేవు, ఫస్ట్ దీన్ని తీసుకొని పో, మమ్మల్ని కూడా చనిపేస్తుంది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి నుంచి ఒక తాయి తీసిన నా శరీరం మీద అదే ముడి విప్పి అదే పడిపోతుంది. ఏమో ఎంత పెద్ద దయ్యం ఉందో దీనికి అంటారు. అది నా వంటి మీద కూడా ఉండదు. ఎందుకనగా క్రీస్తు శరీరము కలిగి ఉన్నావు నువ్వు. కాబట్టి ఈరోజు మనము క్రీస్తు శరీరాన్ని ప్రతిరోజు మనం రొట్టెగా భుజిస్తూ ఉన్నాం. మీరు దివ్య ప్రసాదాన్ని తీసుకుంటున్నాం. యేసు ప్రభు నీలో వచ్చేశారు. ఒక యాంటీబయాటిక్గా వర్క్ చేస్తున్నాడు ఆయన. నీకు యాంటీబయాటిక్గా అంత వర్క్ చేస్తున్నప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు, బయట మందుల కొరకు వెతుకుతూ ఉన్నాము. నిజమైన ఈ యొక్క క్రీస్తు ఒక యాంటీబయాటిక్గా రోజు దివ్య ప్రసాదాన్ని మనం పుచ్చుకుంటున్నాం, విశ్వాసంలోకి వస్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అవిశ్వాసం ఎక్కువగా, విశ్వాసంలో నడిపింపలేని అపవాది క్రియలు, ఎటువంటి చిక్కడితో నింపబడినది. కుటుంబంలో చాలా మంది ఉంటారు కదా, కలవరం చెప్తాయి, ఎందుకే గుడికి పోతావే తల్లి చర్చికి, అక్కడ వెళ్ళు, అక్కడ చూయించుకో, ఇక్కడ చూయించుకో, ఆ అమ్మ బాగుందంట చూడు. అట్లా చేసిన వాళ్ళు బాగున్నారే, మనం చర్చికి పోతున్న శ్రమలు. కలలో సిలువ కనిపిస్తే శ్రమ అంట. ఒక ఆమె ఉరికెత్తుకుంటూ వచ్చింది, కలలో సిలువ కనిపిస్తే శ్రమ అంట. శ్రమ కాదు అది, నీ బ్రతుకు మార్చుకో అంటున్నాడు. కనీసం ఈ సంవత్సర వాగ్దానం అంతా నువ్వన మారినావా లేదా? ప్రతిరోజు వస్తాం, మనం గుడికి వెళ్తాం, కూర్చుంటాం. తపస్కాలము ప్రత్యేకంగా ఎందుకు వస్తుంది? మన హృదయాన్ని పరివర్తన చేసుకున్నామా, మనం మారుమర్చి పొందుకున్నామా? రచ్చబండల మంద కూర్చొని ఒకరి కుటుంబాలకి విషయంలో ఇంకొక కుటుంబం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తప్పు కాదా? జ్ఞాన స్నానం ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో దేవునికి ఒక నిబంధన చేసుకొని ఉన్నావు. దేవా, ఈరోజు ఒక నిబంధన చేసుకున్నాను, ఈ లోకము అయిన ప్రతి మాట తలంపు నాకు వద్దయ్యా, నీ మాటకు నేను లోబడి నీలో నేను జీవించాలి. యేసు రక్తములో నువ్వు శరీరంలో పాలిభాగస్తులు అయి ఉన్నావు. నీ పక్కన వాడు జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత నీ సహోదరి అంటున్నాడు, నీ సహోదరుడు అంటున్నాడు. మీరు ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించమన్నాడు కదా దేవుడు ఆజ్ఞల్లో. ఆ ఇరుగు పొరుగు వారు ఎవరు? నువ్వు కూర్చున్నప్పుడు నీ ముందున్న ఆమెనే, నీ పక్కనున్న ఆమె, ఇదిగో నీ అవతల దిక్కున్న ఆమె, వెనుక ఉన్నమాన, ఈ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? మందిరంలో కూర్చున్నప్పుడు నీ పక్కనున్న ఒక నలుగురు గురించి అన్న కనీసం ప్రార్థిస్తున్నావా? వెళ్ళిపోతున్నావా? ఎప్పుడు నా భర్త బాగుండాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి జాబ్ రావాలి, నేను మంచిగా ఇండ్లు కట్టాలమ్మా, నేను పొలాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి. దీని మీద ఆధారపడము దేవుడు చెప్పటం లేదు. నేనే దాని మీద ఆధారపడలేదు. నా ఆస్తుపాస్తులు పోతున్నాయని ప్రార్థన నేను చేసేదాన్ని, మొక్కలేసి ఇది పోదు అంతే. దేవుడు అది కలుగునుగా కంటే కలుగునుగా అంతే. ఇంకా వేరే మాట నేను క్వశ్చన్ ఆన్సర్ అయ్యాను. మోకాళ్ళు వేస్తా, దేవా నీ చిత్తం నాకు కావాలి. నేను భయపడను. ఎవడో వచ్చి నన్ను భయపడిస్తారంటే నేను భయపడను. ఎన్నో సమస్యలు నా భర్త దగ్గర వచ్చేవి. ఎంతోమంది మగపిల్లలు ఆ డ్రింక్ మానేయమంటే, వాళ్ళు డ్రగ్స్ మానేయమంటే, ఆ యొక్క డిగ్రీ కాలేజ్లో డ్రగ్స్ తాగే వాళ్ళు తినేవారు, వాళ్ళంతా అవి తీసుకొని ఆ సిగరెట్లలో పెట్టుకొని చేసేవాళ్ళు. మరి హిజ్రాలు ఉంటాయి కదా, 45 వాళ్ళంతా ఆ యొక్క సర్వ్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ నేను పట్టుకోవాలి అని దేవుడు దర్శనం ఇచ్చాడు. అప్పుడు నీ ఇల్లు కోల్పోవచ్చు అంటున్నాడు, నీ భర్తను కోల్పోవచ్చు, నీ కుటుంబాన్ని కోల్పోవచ్చు, నిన్నే ఒక దొంగగా నిలబెట్టవచ్చు. వాళ్ళు సిద్ధమా? నేను సిద్ధం ప్రభువా. ఎందుకంటే ఓడిపోయే స్థితి కాదు మనది. దేవుడు విజయం ఇస్తాడు. ఎందుకు తెలుసా? మరణములను మన కొరకే విడిచినాడు. అప్పుడు నిన్నెలాగా వదిలేస్తాడు? దేవుడు ఒకే వాగ్దానం ఇచ్చాడు, నాకు విడవను ఎడబాయను. ఈ విడవను ఎడబాయనప్పుడు ఎవ్వరు కూడా విడిపించుకోలేరు.
ఆ వాగ్దానంలో మీరు ఉన్నారు. మీరు పునరుద్ధానాన్ని చూడాలి. ఆ రుచి చూచాను కాబట్టి వర్క్ నేను చేయగలుగుతున్న ధైర్యం నాలో. మగవాళ్ళు చేయాలి ఆ పని. డ్రగ్స్తో తీసుకుంటున్నారు, చేస్తున్నారంటే ఆ పని ఎవరిది? పోలీస్ వాళ్ళది. ఆ పని ఎవరిది? అధికారులది. కానీ అధికారము ఎందుకు మనకిస్తున్నాడు? ఈ పని నువ్వు చేయగలవు. అక్కడ రాలేరు కదా వాళ్ళు. అటువంటి ఆ ముఠాల దగ్గర వెళ్ళాలి. ఇంకొకటి, వ్యభిచారం చేస్తున్న స్త్రీల ముఠ, ఆడపిల్లలు నైటే అమ్మి పారేస్తారు. గాయత్రి ఎస్టేట్లో, గణేష్ నగర్లో, అలాగనే ఆ యొక్క కెనాల్ ఏరియాలో రౌడీలు ఉన్నారు. ఆడవాళ్ళే, మగవాళ్ళు కాదు. మగవాళ్ళు ఇక్కడ లేరు, ఆడవాళ్లే ఈ బృందంలో, ఈ టీంలో ఉన్నారు. మంచి మంచి ఆడపిల్లలను చదువుతున్నప్పుడు కాలేజ్కి వెళ్ళిన పిల్లలకంతా అమౌంట్ బాగా దండిగా డబ్బులు వస్తాయి. నీకు కాలేజ్లో వెళ్తున్నావు కదా, మంచి బట్టలు వేసుకో, మంచి ఫేషియల్ చేయించుకో, మంచి అట్రాక్షన్ కనిపించు, ఈ బట్టలు ఇలాగే వేసుకుంటా, పల్లెటూరు దానిలోకి ఎందుకున్నావు, హెయిర్ కట్ చేసుకో, ఈ స్టైలిస్ట్ అనేసి వీళ్ళకి ఏం చేస్తున్నారు? లోకం వైపు పరిచయం చేపిస్తున్నారు. చేసి వీళ్ళకి ఏం చేస్తున్నారు? సేల్ చేసేస్తున్నారు. అటువంటి ఆ బృందం దగ్గర వెళ్ళినప్పుడు కూడా దేవుడు ముమ్మారుగా కూర్చున్నప్పుడు ఆ స్త్రీతో దేవుడు మాట్లాడాడు. దాంట్లో ఎవరున్నారు తెలుసా? దానిలో అన్ని పోలీస్ బృందమే అంతా ఉండేది. ఆ టీము పోలీసు బృందమే ఆ పని చేస్తూ ఉందంటే ఎవరు కాపాడతారండి? ఎవరు కాపాడతారు? ఎస్ఐలు, సిఐలు ఉన్నారు దీంట్లో. చేతులు వేసి భయంకరమైన ఆ మృగాల మధ్య వెళ్ళాలన్నాడు దేవుడు. నిశ్చితంగా వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడే ఎంబడే వాళ్ళకి నీటితో బాప్తిసం ఇప్పించి, అంతే, ఇంకా నాకు ఎక్కడున్నా కుంట ఉన్నా ఏమన్నా ఉన్నది ఎత్తుకుంటాను, ఎంబడే రక్షించుకో అంటాడు. రక్షణ ఇప్పించేసి ఈరోజు వాళ్ళు పాపం నుంచి విడుదలై, దాసత్యం నుంచి విడుదలై మంచి వ్యక్తులుగా, చిన్న పనులు ఏం పని చేస్తున్నారు తెలుసా? లెట్రిన్ బాత్రూమ్. వాళ్ళు చేసే పని ఏంటి? లెట్రిన్ బాత్రూమ్. ఒక లెట్రిన్ బాత్రూమ్ కడిగితే 50 రూపీస్. ఆ 50 రూపాయలు ఏం చేయాలి? నీతిగా దేవుని మందిరానికి ఇవ్వండి అంటున్నా. మారు మనసు పొందుకొని ఆ పని నుంచి ఇప్పుడు ఎదిగారు. వాళ్ళ జీతాలు ఇప్పుడు 15,000 అయ్యాయి. దేవునికి మహిమ కలుగును గాక. డిఎంహెచ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఆడవాళ్ళు. వాళ్ళు డేంజర్స్. వాళ్ళందరూ యేసయ్యకి వందనాలు చెప్తారు. వాళ్ళందరూ చర్చిలకు వస్తున్నారు. చూడండి, దేవుడు వారిని క్షమిస్తూ ఉన్నాడు. నువ్వెంత పాపి ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పాపాన్ని క్షమిస్తా అన్నాడు. ఇంకా పాపంలో జీవించొద్దు అంటున్నాడు. ఇంతవరకు మనము ఒక మాధ్యమంలో మత్తులో ఉన్నామా? కుటుంబాలు చాలా మంది సరాయి తాగుతారు, కళ్ళు తాగుతారు. ఈ విధంగా అయ్యే లోపల వాళ్ళకు ఒక అలవాటు. ఆడవాళ్ళు కూడా తాగుతారు, బీడీలు తాగుతారు. నేను చూసిన ఆడవాళ్ళు చెప్తున్నాను. ముస్లిం వాళ్ళకి ఈవినింగ్ అయితేనే తెల్లోడు కావాలి, తెల్లోడు తాగుతారు. మరి వాళ్ళ మధ్య వెళ్ళినప్పుడు ఒకటే నీళ్ళ వాటర్ తీసుకోండి, ప్రార్థన చేసి ఆ రోజు నుంచి వాళ్ళు ముట్టరు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేను ఒకటే అంటాను, నీ విశ్వాసం ఏమైంది? ఈరోజు నన్ను విశ్వాసంలో దేవుడు లేవనెత్తుతున్నాడే, నీ విశ్వాసం ఏమైంది? ఇంకా నువ్వు అబద్ధంలో ఉన్నావు. నీ నాలుక అబద్ధాన్ని ఇష్టపడుతుంది. నిజం మాట్లాడడం నేర్చుకోవాలి. అబద్ధానికి తావి ఇవ్వకూడదు. మందిరానికి వెళ్తున్నావా? నీ భర్తకు చెప్పిరా. నీ భర్త మందిరానికి పోతున్నావు, పోవద్దు అంటాడు. నేను వెళ్తున్నాను, నా విశ్వాసం గొప్పదనేసిరా. ఇంటికి పోయి 4 తన్నులు కాదు 10 తన్నులు తిను. దేవునికి మహిమ అది. హల్లెలూయా. మారు మనసు పొందుకుంటారు. అబద్ధమాడి పెదవులను దేవుడు ఇష్టపడాడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ధైర్యంగా నన్ను ఒప్పుకోవటం లేదు అంటాడు. ఈరోజు నీ సాక్ష్యాన్ని ఇక్కడ నిలబడాలన్నప్పుడు నా పక్కనున్న వ్యక్తి నమ్మాలి కదా. ఈరోజు భార్యలు కేకలు వేస్తే భర్తలు ఎలా ఉన్నారు తెలుసు? ఇళ్లలో చూస్తున్నాము. భర్తలకు విలువే లేదు, వాల్యూ లేదు. ఒక్క తిట్టారంటే ఆడు కూర్చోాలి. నోరు మూసుకో, మీ అమ్మకి ఏం చెప్తున్నావంటే కూర్చోవాలి. కరెక్టా కాదా? చెప్పటం లేదు, నిజం చెప్పాలి అన్నాను ఇక్కడ. ఈరోజు అబద్ధం మనము ఆడి ఇంటికి వెళ్ళకూడదు. ఇంత మనము సాక్ష్యం విన్నా కూడా వ్యర్థ అయిపోతాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నిశ్చితంగా నీ భర్తను నువ్వు క్షమిస్తూ ఉన్నావా? నా భర్త రోజు తాగుతాడంటది, కానీ ఆమె బూతులు మాట్లాడుతుంది. ఆమెకి వీళ్ళకి ఏం తేడా ఉందండి? కరెక్టే కదా? చెప్పాలి, కరెక్టే కదా? నేను అదే అంటాను. నా దగ్గర వచ్చిన సహోదరుల కన్నా నేను చెప్పేది ఒకటే, ఆ డ్రింక్ చేస్తున్నాను, నువ్వు బూతులు తిడుతున్నావే, ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఎంబడే ఆ వ్యక్తి వెంటనే కరెక్ట్ చెప్తున్నావమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తే ఒక తల్లిగా నేను ఒప్పుకుంటా అంటాడు. ఎంబడే మానేస్తూ ఉన్నారు. ఒక్క ప్రార్థనకే నీ విశ్వాసం అలా బలపడాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భర్తను క్షమించే వారిగా ఉన్నావా? ఈరోజు నా బిహేవియర్ చూసే భర్త తాగుతున్నాడు అనుకోవాలి. ఎందుకంటే నీ యొక్క ఆలోచన అట్లున్నాయి, నువ్వు మాట్లాడే విధానం అట్లుంది. వానితో వచ్చి ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి అన్నం పెట్టే అర్హత లేదా మీకు? సీరియల్ కావాలి, టీవీలో ఆ సీరియల్ ఏమంటారు, పూతరేకులు,
రేకులు వెళ్ళిపోతాయంట. ఇళ్ళ మీద రేకులు వెళ్ళిపోయినా పూత రేకులు మాత్రం టీవీ సీరియల్ చూస్తున్న తల్లులు ఉన్నారు. కరెక్టా అండి? నేను చిన్నప్పటి నుంచి సీరియల్ చూడను, సినిమాలు చూడను. పక్కన ఉన్నారు చూడండి, నా చిన్నప్పటి నుంచి నా భక్తి అది. చాలా చూడడానికి ఉంటాయి అవకాశాలు, తీసుకోవచ్చు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు కూడా నేను టీవీ ఇంట్లో ఉంటే వీళ్ళు క్రికెట్కి వాడుకుంటారు అంతే, ఇంకా తర్వాత దాన్ని వాడుకోరు. అప్పుడు కూడా నేను రిమోట్ కూడా నేర్చుకోలేదు. ఎందుకు? ఈ రిమోట్ నేను నేర్చుకుంటే ఏమైనా సమయం ఉన్నప్పుడు అది వాడుకుంటానేమో, ఆ సమయం కూడా నేను దేవునికి ఇవ్వకుంటే నేను తప్పుగా ఉంటా. ఎందుకు? చిన్నప్పటి నుంచి నా యొక్క ప్రేరేపణ ఏంటంటే నేను పరలోకానికి చెందిన దాన్ని. ఈ భూ సంబంధమైన వాటిని నేను ప్రేమించకూడదు, పై వాటిని నేను ప్రేమించాలి. అప్పుడు విలువైన ఆ పనులకు ఏ విధంగా నువ్వు పూనికాలో ఆయన మోటివేట్ ఇస్తాడు. ఈరోజు నీ కుడి పక్కన ఉన్న వాడిని నువ్వు గుర్తించలేకపోతున్నావు, నీ పక్కనున్న అతను నువ్వు క్షమించలేకపోతున్నావు. మా అత్త బో తిడుతుందండి, మా అత్త ఇలా చేస్తుందండి, అలా చేస్తుందండి అని చాలామంది అంటారు. మా అత్త చాలా చేసింది, మాకు చేతుబడి చేసింది, అన్ని చేసింది. మాకు అమౌంట్ ఎన్నో అప్పులు అనమాట, 20 లక్షల పైనే అప్పు వేసేసింది. మా ఆయన ఆస్తి మొత్తం అమ్మేసింది, పెద్ద బిల్డింగ్ 35 లక్షల బిల్డింగ్ అమ్మేసింది. మళ్ళీ తర్వాత 35 తులాల బంగారం ఆయనవి, నావి 35 తులాల బంగారం ఆమెకి ఇచ్చేసాం. అయినా కూడా ఎంటీ చేతులు ఉన్నా కూడా మేము బాధపడలేదు. ఆమె బాధలో ఉంది, మనం ఇవ్వాలి. ఎందుకు? అమ్మ అని పిలుస్తున్నందుకు. ఆమె మనకు పాడు చేస్తుందా, మనకు ఉదాపరుస్తుందా, లేకుంటే రోడ్డు మీద నిలబడిస్తుందా, మనకు అనవసరం. తను చేసుకున్న అప్పుకు మేము ఇవ్వాలి. తనకు డ్రింక్ కానీ అలవాటు కానీ బీడీ సిగరెట్ ఏం అలవాటులు లేవు. ఎక్కడి నుంచి అప్పు చేస్తాడు? తన తల్లి చేసిన అప్పుకే తను బాధ్యత వహించి ఉన్నాడు. ఇప్పుడు కూడా తను వచ్చిందంటే ఎంత ఇన్వైట్ చేస్తాం తెలుసా? ఇప్పుడు కూడా తనకు మంచి మంచి వస్తువులు నేనేమన్నా కొని తెచ్చుకునేవన్నీ ఆమెకు టిఫిన్కి అరేంజ్ చేసేస్తే అన్నీ ఒక బుట్ట నింపుతాం. నేను లేకుండా మా ఆయన నింపుతాడు, మా ఆయన లేకుండా నేను నింపుతా. తన తల్లిదండ్రులకు ఆయన గౌరవిస్తాడు, నేను కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నేను గౌరవిస్తున్నా. మా యొక్క నిర్ణయం ఎనగా వివాహం చేసుకున్నప్పుడు తల్లిని తిట్టకూడదు, తండ్రిని తిట్టకూడదు అని మేమిద్దరం వాగ్దానం తీసుకున్నాం. ఫస్ట్ రోజు నాకు అడిగినాడు, ఏం మాట్లాడతావు అంటే నేను ఒకటే అన్నా, నీ తల్లిదండ్రులు నువ్వు బూతులు మాట్లాడదు. నీ అమ్మ ఏం తేలా, నీ అబ్బాయి ఏం తేలా, ఈ మాటలు ఒక్కటి నన్ను చెప్పకూడదు. నేను మీ అమ్మ వాళ్ళకి చెప్పాను, వీళ్ళు మధ్యన రాకూడదు. నువ్వు నేను పెళ్లి చేసుకున్నాం కదా, వీళ్ళు మధ్యన మనం తిట్టుకోకూడదు. పెద్దవాళ్ళను గౌరవం ఇద్దాం. ఆ గౌరవమే మేమిద్దరం పెట్టినది. ఇంతవరకు ఒకే నిబంధన మీద నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఎటువంటి కొట్లాటలు మా ఇద్దరిలో ఉండవు. ఆయన గట్టి కేకలేస్తాడు ఏదన్నా కానీ, మళ్ళీ తర్వాత తగ్గించుకొని అబ్బా నేను మళ్ళీ ప్రభు వల్ల విరచాలి కదా రొట్టె, నేను క్షమాపణ అడగాలని చేతులు అందించి మళ్ళీ శనివారం సాయంత్రమే నాకు ఆ యొక్క రొట్టె విరిగా ముందరే చేతులు ఇచ్చి నన్ను క్షమించండి అని ఆయన కోరుకుంటాడు. మరి నీ పని ఎలా ఉండాలి? దేవునికి నచ్చాలి, నీ భర్తకు కూడా నచ్చాలి. ఈరోజు భర్తకు మీరు వివాహం చేసుకున్న ఎంతైతే మీరు విశ్వాసాలుగా ఉంటారో దేవుని కూడా అదే విధేయత కలిగి ఉండాలి. మీ భర్తలు ఎప్పుడైతే మీరు అబద్ధాలు మాట్లాడడం మొదలు పెడతారో నమ్మకం పోతుంది. ఈ నమ్మకాన్ని మనము పోగొట్టుకోకూడదు. వాళ్ళు తాగారు, మనం తిడుతూ ఉన్నాం, చాలా తేడా ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళని ప్రేమించాలి, ప్రేమతో వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. అమ్మా నువ్వు చూస్తే మా ఆయనకు తెలుస్తుంది అనేసి పిలిచారు నన్ను. పిలిచినప్పుడు సరేమో వస్తానన్నాను. తెరిసమ్మ చర్చి సరౌండింగ్లోనే మరి కార్ డ్రైవర్ సిస్టర్లకి నన్ను పిలిచారు. ఆ రోజు ఫుల్ డ్రింక్ చేసుకొని వచ్చినాడు అని వచ్చేసి ఇంకా నేను వాళ్ళ ఇంట్లో నిలబడినాను, జపమాల చేస్తూ ఉన్నాను. జపమాల చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి సడన్గా వచ్చేసి ఫుల్ డ్రింక్లో ఉండేసి నేను ముడతానే, నేను తాగుతానే, నేను ఇప్పుడు ముట్టుతేనే నువ్వు తాగొద్దని నన్ను అంటున్నావు అనేసి మీదికి వచ్చేసాడు. నన్ను తాకడానికి పోతేనే ఎంబడే మరియ తల్లి దర్శనం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముట్టడం లేదు, నేను జపమాల పట్టుకున్నాను, జస్ట్ ప్రార్థన చేస్తున్నాను. జపమాల ముట్టుకొని ప్రార్థన చేస్తున్నాను అంతే. దేవా నేను పరిశుద్ధంగా నా ఇంటికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి. నా భర్తకు విశ్వాసంగా నేను వచ్చాను, ఈ పని మీద పూటుకొని వచ్చాను. ఈరోజు ఆ వ్యక్తి నన్ను ఏ విధంగా తాకడానికి వస్తుంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడున్న పిల్లలు థామస్, వాళ్ళ పేరు రాజు, థామస్, వీళ్ళు వాళ్ళ కొడుకులు ఏడుస్తున్నారు. ముగ్గురు, మ్యామ్ ఇంకా ఎప్పుడు రాదు మా ఇంటికి, మా నాన్న ముట్టినాడంటే వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, గోడలు పట్టుకొని కొట్టుకుంటుంది, ఆమె ముట్టుకోవడానికి వస్తున్నాడు ఆయన అనేసి. ఎంబడే మరియ తల్లి దర్శనం ఇచ్చే లోపల తను మారు మనసు పొందుకొని ఎంబడే జ్ఞానస్నానం ఫాదర్ దగ్గర వెళ్ళి సౌరప్ప ఫాదర్ దగ్గర జ్ఞానస్నానం తీసుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం క్షమించాలి. ఈరోజు నిశ్చితంగా మీ కుటుంబంలో మీ బిడ్డల కొరకు, మీ కొరకు ఏ విధంగా మీరు ప్రార్థన చేయాలో విశ్వాసంలో మనము కోల్పోకూడదు. అదేవిధంగా నా భర్త విషయంలో కూడా సాఫ్ట్వేర్ ఆయన లక్షలు సంపాదిస్తాడు, మళ్ళీ పర్ డే వచ్చేసి 60,000 లాభం వస్తుంది. తను
ఆ పైన అమౌంట్ అన్ని తిన్నారు మా ఇండ్లలో. అట్లాంటివి లంచగుండితనము తినారనమాట, అలవాటు లేదు. అలా తినకూడదు, మా ఇండ్లలో శిక్షింపబడతామని భయం మా బుక్ చెప్పేదనమాట. ఆ విధంగానే వీళ్ళు అక్కడ వచ్చిన ఆ యొక్క డైలీ అమౌంట్ అక్కడున్న ముస్లిం అబ్బాయిలకు చదువులకు ఇచ్చేవాడు. ఆడ తను ఒక మంచి పని చేసేవాడు. ఇంటికి వచ్చి ఆ యొక్క అమౌంట్తో ఆ ఇంటిని వేరే ఫ్రెండ్కి షూరిటీ రాశాడు. ఆ షూరిటీ కోర్టులో పడింది. అప్పుడు అంటున్నాడు ఆయన, నువ్వు నిద్రపో, ఏం భయం లేదు, నా డబ్బులు ఇన్ని ఉన్నాయి, 35 లక్షలు ఉన్నాయి, ఇంకొక ఫ్రెండ్ దగ్గర 25 లక్షలు ఉంది నా జీతము, ఎందుకు నువ్వు భయపడతావు, 35, 25 లక్షలు. నేను అన్నాను, 6 నెలల కిందటే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, ప్రవచన వరం ఉందనియా, నేను చెప్తూ ఉన్నాను, తను నిన్ను మోసపరచబోతున్నాడు, ఒక హౌస్ కొనుక్కోబోతున్నాడు, ఒక కారు కొనుక్కోబోతున్నాడు, తన ఫ్యామిలీ అంతా అక్కడ పెడుతున్నాడు, నీ ఫ్యామిలీ రోడ్డు మీదకి తేవడానికి ఆ పని పూనుకొని ఉన్నాడు. తను ఎవరో తెలుసా? క్యాథలిక్ సంబంధమైన వ్యక్తే. ప్రకాష్, తన పేరు ప్రకాష్ కుమార్. మరి క్యాథలిక్ వ్యక్తే, మన తెరసమ్మ చర్చికి ఇక్కడంతా వచ్చేవాళ్లే. ఆయన ఏమన్నాడు, ఈరోజు ఏమి నువ్వు చెప్తూ ఉన్నావు, నీ వల్లే నన్ను మోసపరిచినారు అంటే యేసు ప్రభును నమ్మిన వాళ్ళు మోసపరచు, నువ్వు మర్యాదలు ముక్కుతున్నావు కదా, ఆమె ముఖ్యటోళ్ళే నన్ను మోసపరిచినారే, నువ్వు మళ్ళీ ప్రార్థన చేయమంటావా, నన్ను మోకాళ్ళు వేయమంటావా అనేసి అంటున్నాడు. ఆ రాత్రి మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేసేటప్పుడు అన్నాను, ఈ 6 నెలలు గడిచిన తర్వాత అక్కడ నీకు మోసపోతే తిరిగి ఎంటీగా రావాలి అంటే, నీ అక్కడున్న ఆ యొక్క రూమ్లో ఉన్న ఆయన వస్తువులు కానీ, ఫర్నిచర్స్ కానీ, తన కార్ కానీ, తన బైక్ కానీ, ఏ వస్తువు కానీ నాకు సంబంధం లేదు, నువ్వు ఒంటరిగా వస్తేనే దేవుడు నిన్ను పోషిస్తాడు. నేను పచ్చడన్నం తిన్నా కానీ సేవకు నడుస్తున్నాను, నువ్వు అదే విధంగా వస్తానంటే నేను యాక్సెప్ట్ చేస్తా, అన్నీ వదులుకొని రావాలి. మళ్ళీ వచ్చి నేను సామాన్లు వేసుకొని వస్తా, లక్షల సామాన్లు అవి వేసుకొని వస్తాను కాదు. ఈరోజు నీ పాత తర్వాత జీవితాన్ని కడుక్కొని కొత్తగా ఇక్కడ సువార్తలు వస్తానంటే మీరు రావచ్చు, నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఒక భార్య కానీ మా యొక్క బ్రదర్కి పంపించాను, ఒక 5,000 ఇచ్చేసి తనని తీసుకొని రా, అక్కడ అంతా అయిపోయి ఉంటుంది అంటే నిశ్చితంగా అంతా అయిపోయింది, వాడు ఇవ్వమన్నాడు. కర్నూలు ప్రాంతానికి వచ్చేసాడు. ఆ రాత్రి మోకాళ్ళు వేసి ఏమంటున్నాడు తెలుసా, వాక్యం చదువుతుంటే, నాకు మోసం చేసిన వాళ్ళు చనిపోవాలని ప్రార్థన చేయి అంటున్నాడు. అప్పుడు నేనేమంటున్నా, మా దేవుడు అలాంటి వాడు కాదండి, మా దేవుడు మా శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళ కోసమే మారు మనసు పొందుకోవాలని మనం ప్రార్థన చేయాలన్నాడు. అంటే ఇదేం దేవుడు, ఇదేం దేవుడు, నాకు ఇంత మోసం చేసి 35 లక్షలు తీసేసుకున్నాను, 25 లక్షలు తీసుకుంటే నువ్వు క్షమించమంటున్నావా, ఏంటి శత్రువుల కొరకు ప్రార్థన చేయాలా, ఇది నేనెక్కడ వినలేదమ్మా, నేను ఎక్కడ చూసినా కానీ వెళ్ళినా కూడా ఆ వచనాన్ని నేను చూడలేదు, ఆ మాట నేను వినలేదు అని అంటే, నిశ్చితంగా నీ శత్రువులు క్షమిస్తానంటే నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు, అప్పుడు మోకాళ్ళు వేసి 2 చేతులు చాచి సహాయం కావాలని అడుగు అన్నా. అప్పుడు సహాయం కొరకు ప్రార్థన చేసి నా శత్రువులు మనస్ఫూర్తిగా క్షమిస్తే నీ ప్రార్థన చేస్తా, నీ ఇల్లు నిలబడుతుంది. సరే, అప్పుడు నా శత్రువుల కొరకు నేను ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తా అన్నప్పుడు నిశ్చితంగా ఆయన నిలబడింది. వాడు డబ్బుతో నింపబడి గుండె జబ్బు వచ్చి చచ్చిపోయాడు. హల్లెలూయా, గుండె నొప్పి వచ్చింది, నైట్ గుండె నొప్పి వచ్చేసింది, చనిపోయాడు. పాపముకు వచ్చే జీతము మరణం కదండి, ఎంత చేదు చూడు, మరణం వచ్చేస్తుందంట. మనం పాపం చేయని జీతం తినలేదు. ఈరోజు యేసు ప్రభు నీకు నిత్య రాజ్యములు నడిపిస్తూ ఉన్నాడు, వెళ్ళలేని రక్తంలో కడిగాడు. ఎప్పుడైతే మనం బాప్తిసమని నీటిలో మునిగితే ఆయన మాత్రమే మనకు లేపగలడంట, ఇంకెవరు లేదు, ఎవరికి సాధ్యం కాదు ఇది. ఒక్కసారి నీటిలో మనం మునగడం మొదలు పెడితే లేపడం ఆయన వంతు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ వ్యక్తి బండ కొండలు కొడుతూ ఉంటే నీళ్లు రావు, అటువంటి బండ రాయి ఆయన గిలాసు ఏదన్నా ఇచ్చినంటే టీ ఇచ్చినంటే పేపర్ అయిపోతుంది, చేతిలోనే ప్లేట్ ముద్ద అయిపోతుంది, సెల్ ఫోన్లు టీవీ పగిలిపోతాయి. అటువంటి వ్యక్తి ఇక్కడ మీ దగ్గర కూర్చునేది స్మూత్గున్నారనుకున్నారేమో, లేదండి, అట్లా పలగొట్టే వ్యక్తి, బలంగా సామాన్లు పిచ్చి గుద్దులు గుద్దేవాడు, గోడలు బద్దలైపోతాయన్న చేతులతోనే. అటువంటి వ్యక్తికి కోపం, అలా చేశారు వాళ్ళు అని. ఆ కోపాన్ని యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసించారో తన కోపం వెళ్ళిపోయింది. శాంతి, సమాధానం, నెమ్మది, అందరి పట్ల కనికరం, వచ్చే వాళ్ళకి ఆహారం పెట్టమంటాడు. ఇంతమంది ఏంటి వీళ్ళందరూ వస్తున్నారు, ఆహారం పెడుతున్నావు నువ్వు అనేవారు. మా పరిచయకు వచ్చిన ఎంతమంది 100 కానీ 150 మంది కానీ భోజనం ప్రిపేర్ చేస్తాం. తెల్లారుజామున లేసి 3 గంటలకి ప్రిపేర్ అంతా నేనే చేసేది, ఎవ్వరిని కూడా చేయమన్నాను. ఎందుకు తెలుసా, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ఆ వంట చేసేటప్పుడు ప్రార్థనతో నింపబడినప్పుడు వచ్చుచున్న బిడ్డలు ఎటువంటి శోధనతో ఉంటారో
ఆ మరియ తల్లి వారిని జ్ఞాపకం చేసుకొని ఆ జపమాల చేస్తూ చేస్తూ స్తుతులు చేస్తూ అప్పగిస్తూ ఉంటాను. హల్లెలూయా. మరి దేవుడు సాక్ష్యాన్ని దీవించును గాక. మరి జ్ఞాపకం చేసుకొని మీరందరూ ఇక్కడ మీరు కూర్చున్నారు కదా ఇక్కడ అందరూ. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క మాటలు మనం వింటున్నాం, సమయం పోయినా పర్వాలేదు, ఈ సమయం మళ్ళీ రాదు. ఈ సాక్ష్యం మళ్ళీ మీరు వినలేరు. ఈ సాక్ష్యాన్ని ఈరోజు ఎందుకు వినమంటున్నానంటే నీ విశ్వాసం నీకు స్వస్థత. విశ్వాసం లేనిది ఏ పని మనం చేయలేము. దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు కూడా మోసపోరు. ఈరోజు నువ్వు నమ్మే దేవుడు ఎలా ఉన్నాడు, నువ్వు వెళ్ళే దేవుడు ఎలా ఉన్నాడు, నువ్వు ఆశ్రయించే స్థలాలు ఎలా ఉంటాయి, అదొకటి నీ యొక్క శరీరంలో ఒక్కసారి పరిగణించుకోవాలి. ఈరోజు నీ వాళ్ళను నువ్వు క్షమిస్తూ ఉన్నావా? తిరిగి వాళ్ళను క్షమించి వాళ్ళని ఆదరించే వారిగా ఉంటే వాళ్ళే మారు మనసు పొందుకుంటారు. ఈరోజు ఒక్కొక్కరిని రక్షణలో తీసుకొని రావాలి. మందిరం వస్తున్నాం కదా, ఒకరు కాదు, ఇద్దరిని తోలుకొని రావాలి. అమ్మా మేము ఈ కులం కాదు, కులం సంబంధం లేదు. దేవుడు అంటున్నాడు కులం అనే బలహీనతను పడకూడదు. ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్ ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్. దేవుడు ఇదే మాట మనకు చెప్పేది. ఎవరైతే ప్రార్థన శక్తితో ప్రార్థిస్తారో వాళ్ళే బలవంతంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు, శక్తి పొందుకున్నవారు. ఈరోజు నువ్వు నేను చిన్న బిడ్డలంతా దేవుడే ఉన్నాడు. ఈరోజు ఏమన్నాడు దేవుడు? ఈరోజు పరలోకాన్ని ఎలాగైతే మనకు పరిగణించాడు చిన్న బిడ్డతో, అంటే ఎంత నువ్వు తగ్గించుకుంటే పరలోక ఆశీర్వాదాలు దీవెనలు నువ్వు పొందుకుంటావు. నీ ఇంటిలో కూడా ఒక చిన్న బిడ్డలే ఉండాలి, పసి బిడ్డలాగానే ఉండాలి. నువ్వు భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, మీ మరుదులు కావచ్చు, ఏ విషయంలో కూడా ఎంత నువ్వు తగ్గించుకుంటే అంత దేవుళ్ళు హెచ్చింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.